భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబే సరి. గత నవంబర్లో లక్నోలో జరిగిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019ను విడుదల చేస్తూ నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు యువత భవిష్యత్తుపై ఎంతగా దృష్టి కేంద్రీకరించారో అర్థమవుతుంది. 2015 నుండి ప్రతి ఏటా ఇస్తున్న ఇండియా స్కిల్స్ రిపోర్టుల్లో ఉద్యోగార్హత నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2016, 2018, 2019 సంవత్సరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2017లో సైతం ఏపీ 2వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8.66 లక్షల యువత శిక్షణ పొందారు. 1.78 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అనే మరో సంస్థ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో వివిధ కోర్సుల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థ ద్వారా 13,000 మందికి ఉద్యోగాలు లభించాయి. నైపుణ్య శిక్షణలోనే కాదు, దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు అందించే రాష్ట్రం కూడా మనదే. అఖిల భారత ఇంజనీరింగ్ శిక్షణ పరిషత్తు గత డిసెంబర్లో నిర్వహించిన ఇండియా స్కిల్ 2019 సమీక్షలో దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు అందించే రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. దీంతో పాటు భారీ ఎత్తున ఉద్యోగాలు అందిస్తున్న నగరాలుగా బెంగళూరు, చెన్నైలు మొదటి, 2వ స్థానాల్లో నిలిస్తే 3వ ర్యాంకును గుంటూరు సాధించింది. ఆ జాబితాలో విశాఖపట్నం 9వ ర్యాంకులో నిలిచింది. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి కూడా 522 కేంద్రాల ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్లలో నిరుద్యోగాన్ని పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. యువత భవిష్యత్తు గురించి ఆలోచన, వారికి ఉద్యోగాలను అందించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయాలన్న తపన ఉన్న చంద్రబాబు పాలనలోని యువతరానికి విజయాలను అందుకునే అవకాశాలు వస్తాయి. అలా కాకుండా మరొకరి పాలన వస్తే వారి రాజకీయ స్వార్థం కోసం యువశక్తినే ముందుగా బలి తీసుకుంటారు. యువత తస్మాత్ జాగ్రత్త.